కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా? ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి 9154729854. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్స్. నేను మీ మాధురి. పెరుగన్నం చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఇష్టంగా తినే ఒక యమ్మీ ఫుడ్. మరి పెరుగన్నం తినటం వల్ల మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? మనకి పెరుగన్నంలో మనకి దద్దోజనం అంటారు, ఫర్మెంటెడ్ రైస్ అంటారు. అసలు ఆ పెరుగన్నం ఎలా తింటే మంచిది, పెరుగన్నంలో రకాలేంటి, డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు శ్రీలత గారు, చీఫ్ క్లినికల్ డైటీషియన్. తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. హలో మ్యామ్. హలో అండి మ్యామ్, పెరుగన్నం ఏం లేకపోయినా సరే ఇంత పెరుగు వేసేసుకొని పచ్చడి వేసుకొని తినేసేరా అని చెప్తూ ఉంటారు. సో ఈ పెరుగన్నంలో అసలు ఏంటి బెనిఫిట్స్ ఏమి ఉంటాయి? మనకి చూడడానికి అసలు కలర్ఫుల్గా ఉండదు, వైట్గా కనిపిస్తూ ఉంటుంది, కాకపోతే టేస్టీ అమ్మీగా ఉంటుంది. ఈ పెరుగన్నంలో మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి? పెరుగన్నం అనేది మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది అనమాట. సో ముఖ్యంగా మనకి పాలు ఏవైతే ఉంటాయో దాంట్లో మనం కొంచెం పెరుగు తోడు పెడతాము. సో అది ఫర్మెంట్ అవుతుంది అనమాట. సో ఇలా ఫర్మెంట్ అయిన ఫుడ్లో ఏంటంటే మనకు కావాల్సిన కార్బోహైడ్రేట్స్ దొరుకుతాయి, మనకు కావాల్సిన ప్రోటీన్ విచ్ ఇస్ కాల్డ్ హై బయాలజికల్ వాల్యూ ప్రోటీన్, అలాగే మనకి ఫ్యాట్స్, హెల్దీ ఫ్యాట్స్ వస్తాయి, అలాగే మనకి వైటమిన్ ఏ మన కంటి చూపుకి, మన చర్మం యొక్క హెల్త్కి, అలాగే మన ఇమ్యూన్ సిస్టమ్ని బిల్డప్ చేయడానికి మనకు వైటమిన్ ఏ కావాలి. సో ఇందులో నుంచి వస్తుంది. అది కాకుండా మనకి రిబోఫ్లేవిన్ విచ్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ అవర్ బాడీ ఫంక్షన్స్, మన మ్యూకోజల్ లైనింగ్కి. సో రిబోఫ్లేవిన్ కూడా వస్తుంది అనమాట. అలాగే మన ఇంపార్టెంట్ మినరల్స్ కాల్షియం, ఫాస్ఫరస్. మనకి కాల్షియం ఫాస్ఫరస్ రేషియో ఏదైతే ఉంటుందో అది మన శరీరానికి ఇమిడియేటట్టుగా ఇట్ ఇస్ కాల్డ్ బయో అవైలబిలిటీ. సో ఆ రేషియో అనేది మనకి మిల్క్లో ఎక్సలెంట్గా లభిస్తుంది అనమాట. సో దాన్ని మనం తోడు పెడతాం కాబట్టి పెరుగు ఒక ఎక్సలెంట్ ఫుడ్. సో మనకి కొంతమంది పాలు తాగితే పొట్ట ఉబ్బడం కానీ, లూజ్ మోషన్స్, గ్యాస్ ఫార్మేషన్ ఇలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. దీన్ని లాక్టోజ్ ఇంటాలరెన్స్ అంటారు. అదే మనము ఈ పెరుగు కానీ మజ్జిగ ఇస్తే కనుక వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కొంతమందిలో పెరుగు కూడా డైజెషన్ ఉండదు, అది చాలా తక్కువ %. బట్ మిల్క్ ఇంటాలరెన్స్ చాలా కామన్గా చూస్తాం మనము, కానీ కర్డ్ ఇంటాలరెన్స్ చాలా తక్కువగా చూస్తాం. సో మనకి కావాల్సిన న్యూట్రియంట్స్, యూ నేమ్ ఇట్ యాజ్ మ్యాక్రోన్యూట్రియంట్స్, అంటే మన కార్బోహైడ్రేట్, ఎనర్జీ, ప్రోటీన్ ఆర్ మైక్రోన్యూట్రియంట్స్ లైక్ వైటమిన్స్, మినరల్స్ అన్నీ లభిస్తాయి. ఇవి కాకుండా మనకి పెరుగులో ప్రోబయోటిక్ అంటే మన శరీరానికి కావాల్సిన యూస్ఫుల్ బ్యాక్టీరియా. లెట్సే మన పొట్ట పేగుల్లో మనకి ఒక మంచి ఇమ్యూన్ సిస్టమ్ ఇవ్వాలి అంటే మనకి గుడ్ బ్యాక్టీరియా ఉండాలి. సో ఈ గుడ్ బ్యాక్టీరియా అనేది మనకి పెరుగులో నుంచి వస్తుంది అనమాట. ఒకవేళ మనకి బై ఎనీ ఛాన్స్ మనం ఏదన్నా కంటామినేటెడ్ ఫుడ్ తిన్నాం, లేకపోతే బయట పానీపూరి ఏదో తిన్నాం, సో ఆ హైజీనిక్గా లేదు, ఇన్ఫెక్షన్ వచ్చేసింది. సో ఇఫ్ యు ఆర్ ఈటింగ్ 1 or 2 plates, మనకి యాక్చువల్గా చాలా లూజ్ స్టూల్స్ అయిపోవాలి, చాలా వామిటింగ్స్ అయిపోవాలి. 5 friends వెళ్ళారు, అందులో ఇద్దరికి బాగా అవుతుంది, ఒకటికి ఏమీ కాదు, ఒకటికి మైల్డ్గా అవుతుంది. వాట్ డస్ దట్ మీన్? సో ఎవరికైతే ఎక్కువ లూజ్ మోషన్స్, వామిటింగ్స్ అయ్యో గట్ మైక్రోబ్ ఇస్ వెరీ లెస్. ఓకే. సో ఎవరికి అస్సలు కాలేదో హిస్ గట్ మైక్రోబయోటా ఇస్ గుడ్. సో ఇట్స్ హెల్దీ బ్యాక్టీరియా. సో పెరుగు అనే దానికి మనకి ప్రోబయోటిక్ వస్తుంది అనమాట. సో మనం తినే ఆహారంలో ఏవైతే ఫైబర్ ఉంటుందో, లెట్సే మనము గోధుమ అన్నం కానీ, జొన్న అన్నం కానీ, మామూలు అన్నం కానీ, బ్రౌన్ రైస్ కానీ ఏదైనా తీసుకున్నాం, వాటిలో పీచు పదార్థం ఉంటుంది. సో దాన్ని ప్రీబయోటిక్ అంటారు. సో మనం తీసుకునే పెరుగు దాంతో కలుపుకొని తిన్నామంటే ఆ ప్రోబయోటిక్కి ఈ ప్రీబయోటిక్ ఫుడ్ లాగా అవుతుంది అనమాట. ఓకే. సో ఈ ప్రోబయోటిక్ ఈ ప్రీబయోటిక్ని తిని మనకి ఇంటెస్టైన్లో బ్యాక్టీరియా మల్టిప్లై అవుతుంది, మన ఇమ్యూన్ సిస్టమ్ బిల్డప్ అవుతుంది. ఒకవేళ మన గట్ ఫ్లోరా తక్కువగా ఉంది, గట్ మైక్రోబయోటా బ్యాక్టీరియా అంటారు, సో అది తక్కువగా ఉంది అంటే మన బాడీలో ఇన్ఫ్లమేషన్ వస్తుంది. ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు మనకి రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. మనకి షుగర్, డయాబెటీస్ రావచ్చు, హైపర్ టెన్షన్ రావచ్చు, స్ట్రోక్ రావచ్చు, ఆర్ ఎనీ అదర్ క్యాన్సర్స్ రావచ్చు. మన గట్ మైక్రోబయోమ్ బట్టి మనకి ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుంది ఆర్ మన హెల్త్ ఉంటుంది అనమాట. సో మనకి లెట్సే జ్వరం వచ్చింది, జ్వరం వచ్చినప్పుడు మనకు కొన్ని రకాల యాంటీబయోటిక్స్ ఇస్తారు. ఇచ్చినప్పుడు మన బాడీలోంచి ఆ యూస్ఫుల్ బ్యాక్టీరియా బయటికి వెళ్ళిపోతుంది ఈ యాంటీబయోటిక్స్ వలన, ఇట్ ఈస్ సప్రెస్డ్. సో మనకి పెరుగు తీసుకున్నప్పుడు ఆ గుడ్ బ్యాక్టీరియా మళ్ళీ మల్టిప్లై అవుతుంది. ఓకే. సో అందుకే మనకి ఫీవర్లో మజ్జిగన్నం తీసుకోమని చెప్తూ ఉంటారు. సో పెరుగన్నంని మనం రకరకాలుగా చేసుకోవచ్చు. సో మీరు అన్నారు సింపుల్గా వైట్గా ఉంటుంది, అది అయినా కూడా కొంతమంది ఇష్టపడరు, వైట్గా ఉంటుంది. సో మనం అదే పెరుగన్నంని
లెట్సే కొన్ని మిరియం వేసి కొన్ని దానిమ్మ గింజలు వేసి మనం దాన్ని తిరగమాత వేసాము ఆర్ కొంచెం పసుపు వేసాము. సో ఇట్ బికమ్స్ లైక్ yellow కలర్లో ఉండడం. కానీ మనం దానిమ్మ గింజలు వేసినప్పుడు దాంట్లో న్యూట్రిటివ్ వాల్యూ ఎన్హాన్స్ అవుతుంది. యూ ఆర్ యాడింగ్ లాట్ ఆఫ్ వైటమిన్స్, మినరల్స్ అండ్ ఫైబర్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్. సో మనం అలా కాంబినేషన్లో చేసుకోవచ్చు. లేకపోతే మనం దాన్ని అల్లం ఫ్లేవర్లో కానీ పచ్చిమిర్చి క్రష్ చేసిన ఫ్లేవర్లో కానీ మామిడికాయ సీజన్లో మామిడి తురుము వేసి చేసుకోవడం కానీ మనం రకరకాల ఫ్లేవరింగ్ ఏజెంట్స్తో చేసుకోవచ్చు. సమ్ టైమ్స్ ఇంగు వేసి మనం దాన్ని తిరగమాత వేసుకోవచ్చు, ఆర్ ఫ్రూట్ చాప్స్ ఏవైనా వేసుకోవచ్చు, ఆర్ గ్రీన్ లీవ్స్ ఏవైనా చాప్ చేసి వేసుకోవచ్చు, ఆర్ మింట్ ఫ్లేవర్లో రకరకాల వెరైటీస్లో చేసుకోవచ్చు. పిల్లలు క్యారెట్స్ తినని వాళ్ళు దాంట్లో క్యారెట్ తురుము వేసి కూడా చేసుకోవచ్చు. సో మీరు ఎటువంటి వెజిటేబుల్నైనా సాలడ్ వెజిటేబుల్ని దాంట్లో ఇన్కార్పొరేట్ చేయొచ్చు. ఆర్ మనం వెల్లుల్లిపాయలు క్రష్ చేసి ఫ్లేవర్ చేసుకోవచ్చు, లేకపోతే మనం ఉల్లిపాయల్ని చాప్ చేసి రాగా అందులో వేయచ్చు. మనం అంటీ వెరైటీస్. యా ఓకే, అప్పటికప్పుడు పెరుగు అన్నం రెడీ చేసుకోవడం ఓకే. మనకి పూర్వకాలంలో మనకి పెరుగు అన్నం అంటే ఒక కుండ తీసుకొచ్చి దాంట్లో మిగిలిపోయిన రైస్ వేసి కొంచెం పెరుగు పాలు వేసి రాత్రంతా దాన్ని ఫర్మెంటేషన్ చేసి పొద్దున్నే ఇచ్చేవాళ్ళు. సో దీంట్లో ఎలాంటి వాల్యూస్ ఉంటాయి? ఇప్పుడు ఇది లేకపోయినా కూడా ఇప్పుడు కొంతమంది మళ్ళీ దాన్ని రైస్ చేస్తున్నారు, దాంట్లో ఎలాంటి వాల్యూస్ ఉంటాయి మనకి? సో మనకి ఇంతకుముందు ఏంటంటే రెఫ్రిజిరేటర్స్ ఉండేవి కావు కాబట్టి మిగిలిన అన్నం ఏదైతే ఉంటుందో దాన్ని ప్రిజర్వ్ చేసుకోవడానికి ఒక మెథడ్ అనమాట. దాంట్లో పాలు వేసేసి తోడు పెట్టేయడం, దాంట్లో కొంచెం జీలకర్ర పచ్చిది వేయడము, కొన్ని ఉల్లిపాయలు కట్ చేసి వేయడము, ఆర్ పచ్చిమిర్చి వేసి ఇలా పెట్టేదనమాట. ఇట్స్ అన్ ఎక్సలెంట్ వే ఆఫ్ ఈటింగ్ అనమాట. సో కొంతమందిలో ఏంటంటే పొద్దున్నే పొలానికి వెళ్ళిపోయి వాటర్లో నీళ్ళు పెడుతూ ఉండాలి, అవన్నీ రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళకి. ట్రాన్స్పోర్ట్ అనేది చాలా డిఫికల్ట్. పొద్దున్నే 4 వెళ్ళిపోవాలి పొలానికి. సో వాళ్ళు ఆ పొద్దున అప్పుడు ఎలక్ట్రిసిటీ ఉండేది కాదు, కరెంట్స్ ఏమి లేవు, కుకింగ్ అనేది చాలా కష్టం. సో పొద్దున వర్షం పడిందా బయట కట్టెలు పొయ్యి పెడుతూ ఉంటారు, ఆర్ బొగ్గులు పొయ్యి పెడుతూ ఉంటారు. సో వాళ్ళకి మనలాగా ఎప్పుడంటే అప్పుడు వండుకోవడానికి ఉండదు. సో రాత్రే కాస్త అన్నం ఎక్కువ పెట్టేసుకుని దాన్ని తోడు పెట్టేసుకుని వాళ్ళు డబ్బాల్లోనో సంచుల్లోనో వేసుకొని తీసుకెళ్ళి వాళ్ళు 11 అలా తీసుకునే వాళ్ళు అనమాట. ఇట్స్ సంథింగ్ లైక్ అ బ్రంచ్. సో అలా ఒక రీజన్ ఏంటంటే లెఫ్ట్ ఓవర్ ఫుడ్ అయినా ప్రిజర్వ్ చేసుకోవచ్చు, ఆర్ ఫీజిబిలిటీ లేనప్పుడు దాన్ని స్టేపుల్ ఫుడ్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తీసుకున్నారనమాట. ఏ కారణంగా అయినా వాళ్ళు చాలా తెలివిగా వాటిని వాడుకున్నారు, చాలా హెల్దీగా ఉన్నారు అవి తిని. సో దీంట్లో ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏంటంటే మనం యూజువల్గా అన్నం తింటున్నాం అనుకోండి, వేడిగా తిన్నాం, సో అది త్వరగా శరీరానికి ఇముడుతుంది. ఆ గ్లూకోజ్ అనేది త్వరగా బ్రేక్ అయిపోయి శరీరానికి అబ్జార్బ్ అవుతుంది అనమాట, కార్బోహైడ్రేట్. సో మనలాంటి వాళ్ళు సెడెంటరీ లైఫ్ స్టైల్, తక్కువ పని చేస్తాం మనము ఫిజికల్గా, అండ్ బ్రెయిన్ థింకింగ్ ఎక్కువగా ఉంటుంది. బట్ పూర్వకాలంలో ఏంటంటే వాకింగ్ ఎక్కువ, కష్టపడేది ఎక్కువ, సో వాళ్ళ బాడీలీ వర్క్స్ ఎక్కువగా ఉండేది. సో వాళ్ళు ఏ తిన్నా అరిగిపోయేది, ఖర్చు చాలా చేసేవాళ్ళు. మనకి పాజిటివ్ బ్యాలెన్స్ ఎక్కువగా ఉంటుంది. సో మనలో డయాబెటీస్ త్వరగా వస్తుంది ఈ కాలంలో. ఫ్యాటీ లివర్ రావడం, డయాబెటీస్ ద వెరీ కామన్. చిన్నపిల్లల దగ్గర నుంచి యంగ్స్టర్స్, మిడిల్ ఏజ్, ఓల్డ్ ఏజ్ అందరికీ డయాబెటీస్ అని వెరీ కామన్ అనమాట. అండ్ ఇండియా ఇస్ క్యాపిటల్ ఫర్ డయాబెటీస్. సో మనకేంటంటే ఈ సద్దన్నంలో రెసిస్టెంట్ స్టార్చ్ ఉంటుంది. రెసిస్టెంట్ స్టార్చ్ అనేది త్వరగా డైజెస్ట్ అవ్వదు. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. అండ్ ఆ బాండ్స్ బ్రేక్ అయ్యి శరీరంలోకి ఇమడడానికి చాలా టైం పడుతుంది. మీ షుగర్ కూడా ఇలా పెరగదు. మీరు వేడి పులిహోర అన్నం కానీ ఏదైనా వేసుకుని తిన్నారంటే ఇలా షుగర్ పెరిగిపోతుంది, ఇలా పడిపోతుంది. 2 అవర్స్లో దేర్ ఇస్ అ రైజ్ అండ్ ఫాల్. అదే మీరు ఈ సద్దన్నంలో పెరుగు వేసి చేశారనుకోండి, అది మీకు ఇలా సస్టైన్డ్ గ్లూకోజ్ రిలీజ్ ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే డయాబెటిక్స్కి ఒక రైజ్ అండ్ ఫాల్ ఫ్రీక్వెంట్గా అవుతుంది, శుభ్రంగా పొద్దునే వేడివేడి ఇడ్లీలు 5-6 వేసేసుకుని సాంబార్లోనో ఎందులోనో చట్నీలో తినేస్తారు. సో దేర్ ఇస్ అ పీక్ అండ్ ఫాల్, ఇట్లా పడిపోతూనే ఉంటుంది. అలా మాటికి అయినప్పుడు వాళ్ళ కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. సో బట్ అలాగే వీళ్ళు సద్దన్నం తీసుకున్నారనుకోండి, ఇందులో ఉండే రెసిస్టెంట్ స్టార్చ్, ఇందులో ఉండే ప్రోబయోటిక్ బ్యాక్టీరియా. ఈ ప్రోబయోటిక్ బ్యాక్టీరియా చాలా ఉందంటే మీ షుగర్స్ బాగా కంట్రోల్లో ఉంటాయి. ఈ ప్రోబయోటిక్ బ్యాక్టీరియా ఉంది అంటే మీకు డయాబెటీస్ అనేది చాలా కంట్రోల్లో వస్తుంది, మీ వెయిట్ అనేది చాలా కంట్రోల్లో వస్తుంది, అండ్ ఇట్ ఇస్ స్లో టు డైజెషన్. కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా ఉండదన్నమాట. సో దేర్ ఆర్ లాట్ మెనీ బెనిఫిట్స్ అలా సద్దన్నం తీసుకుంటే గనక, పెరుగు తోడు పెట్టిన దాంట్లో తీసుకుంటే. ఇంకా దీనివల్ల ఉండే లాభాలు ఏముంటాయి ఇంకా మనకి? సో మనకి ఏంటంటే ఇది కుకింగ్ టైం సేవ్ చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ డోంట్ నీడ్ ఎనీ ప్రిపరేషన్. తర్వాత ఫుడ్ వేస్టేజ్ అంటూ ఉండదు.
అండ్ న్యూట్రిషన్ ఆస్పెక్ట్స్గా చూస్తే కనుక మనకు కావాల్సిన కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, హెల్దీ ఫ్యాట్స్. మనకు ఫ్యాట్స్ అంటే చాలా రకాల ఫ్యాట్స్ ఉంటాయి, సో హెల్దీ ఫ్యాట్స్ వస్తాయి అనమాట. అలాగే మనకు వైటమిన్స్, మినరల్స్, తర్వాత ప్రోబయోటిక్స్ వస్తాయి. సో మన బాడీలో ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది, మన ఓవరాల్ గట్ మైక్రోబ్యాక్టీరియాని ఇంప్రూవ్ చేస్తుంది, మన ఇమ్యూన్ సిస్టమ్ని బిల్డప్ చేస్తుంది అనమాట. అండ్ ఇట్ ఈస్ ఈజీ టు ఈట్. మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వాటితో ఉండవు అనమాట. ప్రిపరేషన్కి ఇప్పుడు వర్కింగ్ విమెన్కి దే హ్యావ్ టు కుక్ సంథింగ్ ఇన్ ద మార్నింగ్. సో వాళ్ళకి ఆ 1 hour or half an hour వాళ్ళ బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్కి అవసరం ఉండదు అనమాట. దీన్ని మనము ఉల్లిపాయలు వేస్ట్ చేసుకోవడం కానీ, లేకపోతే ఇంకేమైనా యాడ్ చేయడం కానీ, దాన్ని బాగా నెయ్యి వేసి తిరగమాత వేయడము, లేదా నూనె వేసి తిరగమాత వేయడము అలా చేయకూడదు. వీ షుడ్ నాట్ బ్రింగ్ డౌన్ ద న్యూట్రిటివ్ వాల్యూ, వీ హ్యావ్ టు ఎన్హాన్స్. మనం దాంట్లో క్యారెట్ తురుము వేసుకోవచ్చు, లేదు క్యూకంబర్ని చాప్ చేసి వేసుకోవచ్చు, ఆర్ క్యారెట్ని గ్రేట్ చేసి వేసుకోవచ్చు, ఆర్ పచ్చి మామిడికాయ తురుము వేసుకోవచ్చు. అలా యూ హ్యావ్ టు ఎన్హాన్స్ ది న్యూట్రిటివ్ వాల్యూ. వాటిలో ఇంకా రకరకాల కూరగాయలు, పళ్ళు వేసి వాటిని న్యూట్రిషియస్గా చేసుకోవచ్చు అనమాట. కానీ తిరగమూతలు అవి వేసి దానిలో ఉండే న్యూట్రిషన్ని చంపేయద్దు అంటే న్యూట్రిషన్ దాన్ని తగ్గదు, కాకపోతే క్యాలరిఫిక్ వాల్యూ పెరిగిపోతుంది అనమాట. ఓకే. సో 1 teaspoon ఆయిల్ కి 45 calories వస్తాయి. సో 1 teaspoon ఆయిల్ లేడీస్ యూజ్ చేయరు. శుభ్రంగా దాంట్లో సీజనింగ్ స్కిలెట్ లో శుభ్రంగా నూనె వేసి చేస్తారు. సో యు ఆర్ ఎన్హాన్సింగ్ ద ఫ్యాట్ కంటెంట్. కెలోరీస్ అనేవి ఎక్కువ పెరిగిపోతాయి. మనకి రెగ్యులర్గా ఉండే ఒక బౌల్ ఆఫ్ అంటే ఒక 200 grams ఆఫ్ కర్డ్ రైస్లో మనకి న్యూట్రిషన్స్ ఎంత వరకు ఉంటాయి అండ్ కిలో క్యాలరీస్ మనకి ఎంత వరకు దొరుకుతాయి? సో మనము ఇంత అన్నం తీసుకున్నామంటే ఒక 30 grams ఉంటుంది. ఇంత అన్నం. ఈ 30 grams అన్నంలోకి మనం కనీసం ఒక 150 ml కర్డ్ వేయాల్సి వస్తుంది. మనకి కర్డ్ రైస్ అంటే అన్నం ఎక్కువ వేసుకుంటారు, పెరుగు తక్కువ వేసుకుంటారు, కాకపోతే పెరుగు ఎక్కువ వేసుకోవాలి. సో 30 grams రైస్ కి మనం ఒక 150 ml కర్డ్, ఒక 50 ml వాటర్ వేస్తాం. వేసి దాన్ని కలుపుతాం కదా. సో మీకు ఆ 30 grams రైస్ లో మీకు 100 calories వస్తాయి. 30 grams రైస్ లో 100 calories వస్తాయి. వావ్. అండ్ మనకి 2.5 grams ఆఫ్ ప్రోటీన్ వస్తుంది, అండ్ 0.5 grams ఆఫ్ ఫ్యాట్ వస్తుంది, విచ్ ఇస్ నెగ్లిజిబుల్. అలాగే మనకి 100 ml ఆఫ్ కర్డ్ తీసుకుంటే కనుక మనకి కర్డ్లో వెరైటీస్ చాలా ఉంటాయి. సో మనము బఫెలో కర్డ్, గేదె పాలతో చేస్తే 116 calories వస్తాయి. మనము స్టాండర్డ్ మిల్క్తో చేసామంటే మనకి 85 calories వస్తాయి 100 mlకి. 100 ml అంటే చాలా చిన్నగా ఉంటుంది. అదే మనము ఆవు పాలతో చేసామంటే 60 calories వస్తాయి. మనము డబుల్ టోన్డ్ మిల్క్తో చేస్తే కనుక మనకు 45 calories వస్తాయి. మనం స్కిమ్ మిల్క్ ఆర్ ఫ్యాట్ ఫ్రీ మిల్క్తో చేస్తే 28 calories వస్తాయి. సో మనం ఎటువంటి పాలు వాడుతున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. ప్రోటీన్ మీరు ఎటువంటి పాలు వాడినా కూడా 3.2 grams వస్తుంది. ఫ్యాట్ అనేది మన మిల్క్ని బట్టి, ఇప్పుడు గేదె పాలు ఉన్నాయి, మనకి 6 grams ఫ్యాట్ వచ్చేస్తుంది. అదే మనకి స్టాండర్డ్ మిల్క్ 4.5 grams ఫ్యాట్ వస్తుంది. మనకి కౌస్ మిల్క్ 3.2 ఫ్యాట్ వస్తుంది. డబుల్ టోన్డ్ మిల్క్ 1.5 grams ఫ్యాట్. అలాగే స్కిమ్ మిల్క్ 0.9, 0.5 అలా మనకి ఫ్యాట్ వస్తుంది అనమాట. సో మన క్యాలరీఫిక్ వాల్యూ అనేది మన టైప్ ఆఫ్ మిల్క్ని బట్టి ఉంటుంది. సో మనం ఎలాంటి పాలతో చేస్తున్నాం, లెట్స్ సే ఒక 40 BMI ఆర్ 30 BMI ఉన్నారు, వాళ్ళు స్కిమ్ మిల్క్ కర్డ్ వాడుకోవాలి. వెన్న మొత్తం తీసేసిన పాలు అని అర్థం. దాంట్లో ఏమి గ్రీక్ అండ్ లాటిన్ లేదు. వెన్న మొత్తం తీసేసిన పాల ప్యాకెట్ దొరుకుతుంది మనకి. డైట్ మిల్క్, స్కిమ్ మిల్క్ అని అంటారు, ఆర్ స్లిమ్ మిల్క్. సో దాంతో సెట్ చేసుకుంటే మనం పెరగన్నం చేసుకోవచ్చు, వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. చాలా సన్నగా ఉన్నారు, వాళ్ళకి ఊరికే ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ రావడము, ఆర్ క్యాన్సర్ కానీ, లేకపోతే కిడ్నీ ఫెయిల్యూర్ కానీ, లేకపోతే ఇంకేమైనా ట్యూబర్క్యులోసిస్ అట్లా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు గేదె పాలతో తోడబెట్టాలి. వాళ్ళు ఇంత పెరుగు వేస్తే 116 calories వచ్చేస్తాయి. సో వాళ్ళకి 150 అంటే లెట్స్ అనదర్ 60. సో 170 calories ఆ కప్ కర్డ్లో వచ్చేస్తాయి. ఇక్కడ ఒక 100, ఒక 270 calories శుభ్రంగా వచ్చేస్తాయి. అదే వెయిట్ రిడక్షన్లో ఉన్న వాళ్ళకి దీంట్లో నుంచి ఒక 50 calories అండ్ దాంట్లో నుంచి ఒక 150 calories. సో మనం అలా క్యాలరీ కంటెంట్ని టైటర్ చేసుకోవచ్చు అనమాట మన డిజీజ్ కండిషన్ని బట్టి. సో కర్డ్ అనేది ఏ జబ్బుకైనా కాంట్రా ఇండికేషన్ కాదు. సో మనం ఏ జబ్బులో అయినా ఇవ్వచ్చు, ఎక్సెప్ట్ పీపుల్ హు ఆర్ ఇంటాలరెంట్, హు ఆర్ అలర్జిక్. ఓకే. పెరుగుతో వాళ్ళకి అలర్జీ లేనప్పుడు ఎవరికైనా పెరుగు అనేది ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా తినొచ్చు. సో అది పెరుగుని మనము జారుగా చేసేసి వాళ్ళకి ఇస్తే ప్రతి ఒక్క క్లినికల్ కండిషన్ లో పెరుగు అలౌడ్ ఉంటుంది. ఏ కండిషన్ లో అయినా అవాయిడ్ చేయాల్సింది అని లేదు, ఎక్సెప్ట్ ఇన్ అలర్జిక్
కండిషన్స్ లైక్ లాక్టోస్ ఇంటాలరెన్స్. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా మెంతులు అంటే చాలా రకాల మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి దీంట్లో. ఇవి అనేక రకాల అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయి. సో మెంతులు డయాబెటీస్ని కూడా తగ్గిస్తాయి అని చెప్తూ ఉంటారు. సో నిజమేనా? మెంతుల్ని ఎలా తీసుకోవాలి? దీనిలో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీస్ ఏంటి? ఎటువంటి ఆరోగ్య లాభాలు కలుగుతాయి? వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ న్యాచురోపతి వైద్యులు డాక్టర్ జ్యోత్స్న గారు ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి మ్యామ్, జనరల్గా ఈ మెంతులకి ఎందుకు ఒక స్పెషల్ ప్లేస్ ఉంటుంది. మెంతులు డయాబెటీస్ని తగ్గిస్తాయి, ఇలా తీసుకోండి అట్లాగా. నిజంగానే మెంతుల్లో అన్ని మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయా? ఖచ్చితంగానండి. మెంతుల్లో స్పెసిఫిక్గా షుగర్ లెవెల్స్ని తగ్గించే ప్రాపర్టీస్ ఉన్నాయన్నమాట. అందుకే మెంతులు అనగానే షుగర్ని తగ్గించే ఔషధం లాగానే దాన్ని పరిగణిస్తాము. అండ్ సైంటిఫిక్గా కూడా ఎన్నో రీసెర్చ్ చేసిన తర్వాత చూసింది ఏంటంటే, మనకి ఏదైతే మెడికేషన్ షుగర్ లెవెల్స్ని తగ్గించడానికి ఆల్రెడీ డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఏదైతే తీసుకుంటున్నారో దాని బదులుగా, అంటే ఆ స్టేజ్ని బట్టి మనం చూడాల్సి ఉంటుంది. బట్ ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉన్న వాళ్ళు షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి, డయాబెటీస్ కండిషన్లో వెళ్లకుండా ఉండడానికి మెంతులు తీసుకుంటే గనక అద్భుతంగా పనిచేస్తుంది. అవును, రీసెర్చ్ జరిగింది. సో NIN వల్లే దీనికోసం చెప్పారు అని చెప్తారు కదా. అవును అవును, NIN వాళ్ళు చెప్పారు. తర్వాత ఈవెన్ వరల్డ్ ఫుడ్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా చెప్పారు మెంతులకి ఆ ప్రాపర్టీస్ అనేది ఉన్నాయన్నమాట. ఇప్పుడు ప్రీ డయాబెటిక్ కండిషన్ ఉంది, లేదా డయాబెటీస్ రాకుండా ఉండాలనుకుంటున్నాం అన్నప్పుడు అసలు ఈ మెంతుల్ని ఎలా ప్రాపర్ వేలో తీసుకోవాలి? ఎంత క్వాంటిటీ తీసుకోవాలి? సో మెంతులు మెడిసిన్ లాగానే తీసుకోవాలన్నమాట. మెంతుల్ని అనేక రకాలుగా తీసుకోవచ్చు. మెయిన్గా ఏంటి అని అంటే, ఆ మెంతుల్లో ఉన్న ఏవైతే మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయో అవి మన బాడీలో బాగా అబ్జార్బ్ అవ్వాలి. దాంట్లో ఉన్న వాల్యూ ఏదైతే ఉందో ప్లస్ క్విక్గా మన గట్లోకి అబ్జార్బ్ అవ్వడము, దాని యాక్టివిటీ ఆర్ దాని వాల్యూతో షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేసే, ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించే గుణాలు ఏవైతే ఉన్నాయో అవి కావాలి అని అంటే గనక మనం ఒక 3-4 టైప్స్లో తీసుకోవచ్చు అనమాట. అందులో ఫస్ట్ థింగ్ వచ్చేసి మెంతుల డికాక్షన్. సో రాత్రిపూటే మెంతులని, ఒక స్పూన్ మెంతులని ఒక 300 ml వాటర్లో నానపెట్టి దాన్ని మార్నింగ్ మరగపెట్టి ఆ మెంతుల డికాక్షన్ని, అది కొంచెం బాగా మరిగితే గనక అందులో ఉన్న సారం ఆర్ అందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అంతా కూడా వాటర్లోకి వస్తుంది. అది ఒక డికాక్షన్ ఫామ్లో మనం పరగడుపున ఎంప్టీ స్టమక్ తీసుకోవాలన్నమాట. అది ఒక వే. దాని తర్వాత మెంతులని నానపెట్టి స్ప్రౌట్స్ లాగా కూడా మనం తయారు చేసుకోవచ్చు. మేథీ స్ప్రౌట్స్. సో మెంతుల్ని నానపెట్టేసి దాన్ని ఓవర్ నైట్ ఇలానే నానపెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ వాటర్ తీసేసి ఆ తడిగా ఉన్న మెంతులని మనం ఒక చిన్న రంధ్రాలున్న బాక్స్ కానివ్వండి, లేకపోతే ఒక చిన్న కర్చీఫ్లో కట్టేసి దాన్ని జస్ట్ తడుపుతూ ఉంటే కనుక, మామూలుగా స్ప్రౌట్స్ ఎలా తయారు చేస్తాం మొలకలు, అప్పుడు ఆ మేథీ సీడ్స్లో ఈ డయాబెటీస్ ఆర్ షుగర్ లెవెల్స్ తగ్గించే గుణాలతో పాటు ఎక్సెస్ న్యూట్రియంట్స్ లైక్ విటమిన్ బి కాంప్లెక్స్ విటమిన్స్ కానివ్వండి, లేకపోతే ఈవెన్ వైటమిన్ సి పెరుగుతుంది అండ్ నయాసిన్ అనేది పెరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఔషధ గుణాలతో పాటు ఈ న్యూట్రియంట్స్ కూడా, విటమిన్స్ కూడా పెరుగుతాయి అన్నమాట. అప్పుడు మనకి డబుల్ బెనిఫిట్ ఉంటుంది. సో స్ప్రౌట్స్ ద్వారా ఎక్కువ వస్తుంది ఇంకా. సో స్ప్రౌట్స్ ఎందుకంటే మనం దాన్ని బాయిల్ చేయట్లేదు, జస్ట్ నానపెట్టి తీసుకుంటున్నాము. ప్లస్ మొలకలు వచ్చింది అని అంటే ప్రాణశక్తి అనేది ఇంకా పెరుగుతుంది, వైటాలిటీ, వైటల్ ఫోర్స్. సో ఇమ్యూనిటీ కూడా బూస్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఎనీ స్ప్రౌట్ అంటే నార్మల్ వీటికన్నా స్ప్రౌట్సే మంచివి, చాలా మంచివి. అసలు ఫుడ్లో అన్నిటికంటే శ్రేష్టమైన ఫార్మ్ ఆఫ్ ఫుడ్ అని అంటే మొలకల్ని టాప్ 1 కేటగిరీలో చెప్పొచ్చండి. అంటే అందులో ప్రోటీన్ లభిస్తుంది, బి కాంప్లెక్స్ వైటమిన్స్ ఉంటాయి, తర్వాత ఈవెన్ అదర్ వైటమిన్స్ ఉంటాయి. అండ్ ఏంటంటే మనకి స్ప్రౌట్స్ తీసుకున్నప్పుడు అందులో రా స్ప్రౌట్స్ తీసుకుంటాం కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ ప్రకృతి మనకి ఇచ్చినది మనం ఎటువంటి దాన్ని ఆల్టర్ చేయకుండా తీసుకుంటాం కాబట్టి అందులో మనకి 100% గుణాలన్నీ కూడా బాడీకి లభిస్తాయి. ఇప్పుడు చాలా మంది ఆ స్ప్రౌట్స్ కూడా మంచి హైజీన్ గా చేయట్లేదు, లేదా చేసిన స్ప్రౌట్స్ ని ఇంకా వాళ్ళు ఫ్రై చేస్తారు, అవును, రకరకాల మసాలాస్ యాడ్ చేస్తారు, అలా తీసుకుంటున్నారు. అలా తీసుకుంటే అందులో ఉన్న గుణాలన్నీ కూడా ఆటోమేటిక్ గా డిస్ట్రాయ్ అయిపోతూ వస్తాయి. అలా తీసుకొని లాభం లేదు.
చాలా మంది మేథీ స్ప్రౌట్స్ ఒకటే మెంతులు తీసుకోవడానికి ఏంటంటే చేదుగా ఉంటుంది అన్నది ఒకటే అందరికీ కొంచెం కష్టం అన్నమాట. ఇప్పుడు మేథీ స్ప్రౌట్స్ చేసినా కానివ్వండి కొంచెం చేదు అనేది కాస్త తగ్గుతుంది. ఆ మొలకలు వస్తాయి కాబట్టి అవంతా చేదుగా ఉండవు. వాటిని అన్నంలో కొంచెం ఒక అన్నం తినేటప్పుడు ఆర్ తినే ముందు ఒక టేబుల్ స్పూన్ స్ప్రౌట్స్ పెట్టుకొని అన్నంలో కలుపుకొనైనా తినేయచ్చు. తినగలిగే వాళ్ళు ఫస్ట్ అది తినేసి తర్వాత భోంచేయచ్చు. సో లంచ్ కానివ్వండి, ముఖ్యంగా బ్రేక్ఫాస్ట్లో తింటే ఇంకా మంచిది. ఎందుకనంటే అది ఫస్ట్ థింగ్ మన బాడీలో వెళ్తుంది కాబట్టి. ఇప్పుడు ఈ మేథీ సీడ్ వాటర్ తాగొచ్చు లేదా స్ప్రౌట్స్ తీసుకోవచ్చు. ఇంకొకటి వచ్చేసి మేథీని పౌడర్ చేసుకొని దాన్ని జస్ట్ డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసుకొని పెట్టుకొని దాన్ని కర్రీస్ లో మనం వేసుకొని ఆటోమేటిక్ గా కర్రీస్ తో పాటు అది కూడా వెళ్తుంది. అది ఇన్ఫాక్ట్ అందరూ తీసుకోవచ్చు. తెలియని కూడా తెలియదు అన్నమాట. బెనిఫిట్స్ ఉంటాయి. చాలా మంది అయితే ఇన్ఫాక్ట్ కొన్ని మెంతులు మనం తాలింపు వేస్తాం కదండి ప్రతి కూరని, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, కరేపాకు ఇవన్నీ వేస్తాము. వాటితో పాటు ఒక 1/2 స్పూన్ వేసామనుకోండి మనకి తెలియకుండానే కొన్ని మెడిసిన్ మన బాడీలో వెళ్తున్నట్లు అన్నమాట. ఒకప్పుడు మెంతులు పోపుల డబ్బాలో ఉండేవి కదా. కరెక్ట్, ఉండే. ఇప్పుడు ఎందుకు తీసేసారు? అదొక పెద్ద కంపెనీ, అందుకే డయాబెటిస్ లాంటివి తొందరగా వస్తున్నాయి. సో అలా కూడా మనం తీసుకోవచ్చు అన్నమాట. ఇంకొకటి ఏంటంటే మెంతి పొడి మనం ఈ కర్రీస్ లో స్ప్రింకిల్ చేసి దానిపైన చల్లుకొని తీసుకోవడం అనుకున్నాం కదండి. ఇప్పుడు కొన్ని పచ్చళ్ళు చేసినప్పుడు మనం ఆవపిండి, మెంతిపిండి వేసుకొని చేస్తాము. సో అది కూడా పచ్చళ్ళు ఎక్కువ క్వాంటిటీలో తింటే మంచిది కాదు. బట్ కొంచెము మనం తీసుకుంటే గనక నిల్వ పచ్చళ్ళలో యాంటీ క్యాన్సరస్ ప్రాపర్టీస్ ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ గా ఉంటాయి అన్నమాట. సో కొంచెం పచ్చడి తీసుకోవడము, ఒక వేడిగా అన్నం తినేటప్పుడు తీసుకొని కొంచెం అందులో నెయ్యి యాడ్ చేసుకొని తీసుకుంటే అది కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అవునా డాక్టర్ గారు? పచ్చళ్ళు తింటే క్యాన్సర్ వస్తుంది అంటారు, కానీ యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ పచ్చళ్ళలో ఉన్నాయి. బికాస్ ఆ ప్రాసెస్ ఏదైతే మనం ప్రిజర్వ్ చేస్తామో, కాకపోతే ఇదేంటి అంటే అక్కడ మ్యాటర్ అవుతుంది, ఆయిల్ మ్యాటర్ అవుతుంది. తర్వాత హైపర్ టెన్షన్, బీపీ ఉందనుకోండి, బీపీ ఉన్న వాళ్ళు ఈ పచ్చళ్ళలో మనం ప్రిజర్వ్ చేయడానికి హై సాల్ట్ యూస్ చేస్తాం కాబట్టి అలాంటి వాళ్ళు జాగ్రత్తగా తీసుకోవాలి. బట్ అదర్వైజ్ అది కూడా ఔషధం లాగా, ఒక మెడిసిన్ లాగా. కానీ టేస్ట్ ఇష్టపడే వాళ్ళు ఏం చేస్తాము అని అంటే కొంచెంతో ఆపకుండా కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే అప్పుడు అది మళ్ళీ అనేక రోగాలకి దారితీస్తుంది. సో అది చాలా ఇంపార్టెంట్. అదే మెంతి పిండి మనము డిఫరెంట్ ఫార్మ్స్ లో యూస్ చేయొచ్చు అనమాట. సో ఈ రకంగా మెంతుల్ని డికాక్షన్ చాలా మంది ఈవెన్ మార్నింగ్ నానపెట్టుకొని సాయంత్రం పూట దాన్ని బాయిల్ చేయకుండా ఉత్త నానపెట్టుకున్న మెంతుల్ని ఏదైతే వాటర్ ఉంటుందో అందులో నుంచి అది కూడా ఇన్ఫ్యూజ్డ్ వాటర్ లాగా వస్తుంది అనమాట. సో దాన్ని కూడా డైరెక్ట్ గా తాగి దాని బెనిఫిట్స్ పొందొచ్చు. ఇప్పుడు మెంతులు వాటర్ అంటే వాటరే తీసుకోవాలా, మెంతులు కూడా తినాలా? మెంతులు కూడా మింగేస్తే ఇంకా మంచిది. ఎందుకంటే అది నమిలితే డెఫినెట్లీ చాలా చేదుగా ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయొచ్చు అని అంటే మెంతుల్ని డైరెక్ట్ గా మింగేసేయచ్చు. అది పొట్టలోకి వెళ్ళిన తర్వాత స్టమక్ లో, మన స్మాల్ ఇంటెస్టైన్స్ లో అది ఎలాగో బ్రేకప్ అయిపోయి దాన్ని అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. కాబట్టి మెంతుల్ని డైరెక్ట్ గా మింగేసేయచ్చు. లేకపోతే అదే మెంతి పొడి చేసుకొని పెట్టుకుంటే గనక కొంచెం వాటర్ లా పెట్టుకొని పొడి వేసుకొని అట్లా కూడా మింగేసేయచ్చు. కొంచెమే జస్ట్ 1/2 టీ స్పూన్, మాక్సిమం 1 టీ స్పూన్ అంటే కూడా 5 grams అనమాట. సో జస్ట్ ఒక 1/2 టీ స్పూన్ డైలీ తీసుకుంటే గనక అది మెడిసిన్ లాగా అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా మెంతులు గట్ హెల్త్ కి చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఎస్పెషల్లీ మనకి లూజ్ మోషన్స్ అవుతూ ఉన్నప్పుడు పెరుగన్నం తినండి, మజ్జిగ తాగండి, లేకపోతే అరటిపండు తినండి అని మనం సహజంగా ప్రోబయోటిక్ కోసం. మెంతులు మనకి ఎప్పుడైతే ఈ డయేరియా సమస్యలు అయినప్పుడు, కొంచెం స్టమక్ అప్సెట్ అయ్యి మోషన్స్ ఎక్కువగా అవుతున్నప్పుడు, అప్పుడు మెంతులు గనక మనం 1 స్పూన్ నీళ్ళల్లో ఇలానే తీసుకొని మింగితే గనక ఏ మెడిసిన్ పని చేయనంత అద్భుతంగా ఇది పనిచేస్తుంది. ఎంత బాగా అరికట్టేస్తుంది అనమాట. సో మెంతులకి ఆ గుణాలు కూడా ఉన్నాయి. మ్యామ్ చాలా మంది కూడా మెంతుల్ని పెరుగులో వేసుకొని తీసుకుంటూ ఉంటారు. షుగర్ పేషెంట్స్ కూడా అలా తీసుకోవచ్చండి. ఎందుకనంటే నీళ్ళల్లో నానబెట్టే బదులు
పెరుగులో నానబెడుతున్నాం. అండ్ పెరుగు వచ్చేసి మనకి probiotic-గా అద్భుతంగా ఉపయోగపడుతుంది. సో మెంతులు పెరుగు తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా తినగలుగుతారు. సపోజ్ చపాతీ తింటున్నాము, లేకపోతే ఏదైనా రొట్టె ఫామ్లో తింటున్నాము, మిల్లెట్ రొట్టెలు తింటున్నాము, దాంతో మనకి సంథింగ్ గ్రేవీ లాగా కావాల్సి ఉంటుంది. అది పెరుగులో నానబెట్టుకున్న మెంతులతో పాటు ఈ రొట్టెలు ఏవైతే తీసుకొని తింటామో రెండు కలిపి షుగర్ లెవెల్స్ని బాగా కంట్రోల్ చేస్తాయి, షుగర్ లెవెల్స్ పెరగకుండా చూసుకుంటాయి. చక్కగా చెప్పారు మ్యామ్. ఇప్పుడు న్యాచురోపతి డైట్లో ఈ మెంతులు ఉంటాయా? ఖచ్చితంగా ఉంటాయండి. మెంతులు లేకుండా డయట్ ఉండదు. ఎందుకంటే మెంతులు ఈవెన్ డయాబెటిక్ కాని వాళ్ళు కూడా ఈ మేథీ స్ప్రౌట్స్ని కనుక డైలీ ఇంక్లూడ్ చేసుకుంటే దాన్ని ప్రివెన్షన్కే దారితీస్తుంది. మన న్యాచురోపతి అంతా కూడా కరెక్ట్ లైఫ్ స్టైల్, కరెక్ట్ డైటరీ మేనేజ్మెంట్ ఉంటే మనం డిసీజ్డ్ కండిషన్లో వెళ్లకుండా ఉంటాము, ఏ రోగం రాకుండా ఉంటుంది. అదే దాని ప్రిన్సిపల్. కాబట్టి మనం ముందే జాగ్రత్తగా తీసుకున్నాం అనుకోండి, మనకి ఈ డయాబెటీస్ సమస్య అనేది లేకుండా ఉంటుంది. మెంతులు కాకుండా మెంతి కూర కూడా సేమ్ బెనిఫిట్స్ ఉంటాయా మ్యామ్? మెంతి కూర అనంటే మెంతితో పప్పు చేస్తాము యూజువలీ. మెంతులని సేమ్ ఇలానే డ్రై రోస్ట్ చేసి దాన్ని కొంచెం ఎర్ర మిరపకాయలు, పండు మిరపకాయలు యాడ్ చేసి కొంచెం ఇంగువ అది చేసి, ఎస్పెషల్లీ జ్వరం వచ్చినప్పుడు నోరు ఎలాగో ఒక రకంగా అయిపోతుంది కాబట్టి ఈ మెంతి పప్పు చేస్తే గనక, సో వీటిని తాలింపు వేసేసి కొంచెం ఈ మెంతులు మనం మామూలుగా తీసుకునే 1/2 టీ స్పూన్ 1 టీ స్పూన్ కాకుండా కొంచెం ఇంత చారుడు ఇంత క్వాంటిటీ తీసుకొని రెగ్యులర్గా మనం వాడుకునే పప్పులోనే ఇది ముందే తాలింపు వేసి అది పప్పులో వేసేసి మనం ఉడకపెట్టేసాం అనుకోండి, బాగా ఉడికిన తర్వాత ఒక 3-4 విజిల్స్ వచ్చిన తర్వాత అది మొత్తం మనం మిక్స్ చేసేస్తే ఆ మెంతి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఆ మెంతి పప్పు అనేది జ్వరాన్ని పడినప్పుడు మనం ఇంట్లో ఫ్యామిలీలో ఎవరికైనా కానివ్వండి, లేకపోతే మనం కూడా అప్పుడప్పుడు పప్పు వెరైటీస్లో ఇది చేసుకుంటే గనక అది ఇమ్యూనిటీ బూస్టింగ్కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. తర్వాత యాంటీ ఆక్సిడెంట్స్ బాడీకి లభిస్తుంది. అండ్ ఈ మెంతి ఆ రకంగా ఉపయోగపడుతుంది అన్నమాట. మ్యామ్, ఈ మెంతి కూరలో పెద్ద పెద్ద ఆకులు ఉంటాయి, కొన్ని చిన్న చిన్న అప్పుడే వచ్చిన స్ప్రౌట్స్ కొంచెం తర్వాత స్టేజ్. అవును. ఈ రెండిట్లో ఏది బెస్ట్ మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి? యాక్చువల్లీ రెండు మెంతుల నుంచి వచ్చింది, కాకపోతే ఆ సీడ్ వెరైటీని బట్టి ఈ చిన్న చిన్న ఆకులది వచ్చింది ఉంటుంది, అండ్ వేరేది ప్రాపర్ మెంతి ఆకులు ఉంటాయి. సో మెంతాకులతో అయితే కనుక మనము మెంతి కూర పప్పులాగా చేసుకోవచ్చు, మెంతితో కాంబినేషన్ మనము ఆలు మేథీ లాగా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఈ చిన్న ఆకులది ఏంటి అంటే మెడిసినల్ వాల్యూ చూస్తే రెండిట్లో ఆల్మోస్ట్ ఈక్వల్ గానే ఉంటుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే ఈ చిన్నవి మనము మాక్సిమం దాన్ని కట్ చేసి కొంచెమే క్వాంటిటీ ఉంటుంది కాబట్టి ఏదైనా తాలింపుల్లో వేసేసేయచ్చు, ఏదైనా కర్రీలో మిక్స్ చేసేయచ్చు, లేదా అదైనా పప్పులో కలిపి వేసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఈక్వల్ మెడిసినల్ వాల్యూ చూస్తే ఆల్మోస్ట్ ఈక్వలే ఉంటుంది అన్నమాట. వెయిట్ లాస్ కూడా ఉపయోగపడుతుంది మెంతి. వెయిట్ లాస్ కూడా ఉపయోగపడుతుంది. ఎలా అంటే మనకి మెటబాలిజంని ట్రిగర్ చేయడానికి మెంతి ఉపయోగపడుతుంది. సో మెటబాలిజం ఒకసారి హై అయిందనుకోండి, న్యాచురల్లీ క్యాలరీ బర్నింగ్ ఎక్కువ ఉంటుంది, వెయిట్ లాస్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. వెయిట్ లాస్లో చాలా మందికి ఈ మేథీతో చేసిన ఖాకరా అంటాము, డ్రై పాపడ్ లాగా, అది బ్రేక్ఫాస్ట్ లో ఇస్తే గనక అక్కడ మెటబాలిజం ని బాగా కిక్ స్టార్ట్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్. మెంతులు అంటే చాలా ఆరోగ్య లాభాలను కలిగిస్తాయి, కానీ ఎందుకు వాటికి పోపుల డబ్బాలు ఇప్పుడు ప్లేస్ లేదు, మళ్ళీ మనం దాన్ని పోపుల డబ్బాలు పెట్టుకొని ప్రతిదినం యూజ్ చేయాలని అందరికీ మనం విజ్ఞప్తి చేద్దాం. అవును, డయాబెటీస్ ఇలాంటివి కంట్రోల్ అవుతాయి, చాలా రీసెర్చే జరిగింది, కాకపోతే ప్రాపర్ వే తెలిసి ఉండాలి. మీలాంటి న్యాచురోపతి వైద్యులు అయితే చెప్తారు అసలు ఎలా వాడాలి, ఏంటి, ఎవరు వాడాలి, ఎంత క్వాంటిటీ వాడాలి, ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి, ఇలాంటివి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ చేయాలని కోరుకున్నాం మ్యామ్. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్, ధన్యవాదాలు. నమస్తే అండి. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andar ki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొద్ది పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.